సో మేడం చెప్పండి, ఏంటి అసలు ఈ నిరసన కార్యక్రమం దేనికి జరుగుతుంది? ప్రభుత్వ పాఠశాల కళాశాలలో పనిచేసేటటువంటి శానిటేషన్ వర్కర్లు, ఆయాలు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి నుండి ఫస్ట్ టర్మ్ 1000 రూపాయలు, సెకండ్ టర్మ్ నుండి 2000 రూపాయలు తల్లిదండ్రుల దగ్గర నుండి వసూలు చేసి 54,000 మందిని రిక్రూట్ చేశారు. ఈ 54,000 మందికి 6,000 రూపాయల వేతనం ఇస్తున్నామని చెప్పేసి జీవో తీసుకొచ్చారు, జీవో నెంబర్ 22. అందులో 6,000 ఇస్తున్నామని చెప్పి ఈరోజు 6,000 వేతనం చెప్పేసి వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొద్దున 7 గంటలకు 7:30కి వీళ్ళు స్కూల్కి వస్తే మళ్ళీ తిరిగి సాయంత్రం 6ంటికి 7ంటికి ఇంటికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంది. పని భారం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. వేతనాలు ఇచ్చేదేమో తక్కువ, పని భారం ఎక్కువ పెరిగిపోయింది. అదే కాకుండా శానిటేషన్ పరికరాలు, గ్లౌజులు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, వీళ్ళకి ఇచ్చేటటువంటి శానిటేషన్ పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఫినాయిల్ ఇట్లాంటివి కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్నానని చెప్తుంది, కానీ చాలా తక్కువగా ఇస్తుంది, నామినల్గా ఇస్తుంది. చీపుర్లు కానివి ఇటువంటివి కూడా మళ్ళీ వర్కర్లు వాళ్ళకి వచ్చేటటువంటి 6,000 శాలరీ నుండే 1,500, 1,000 రూపాయలు వీళ్ళ డబ్బుల నుండి ఖర్చు పెట్టి కొనుక్కొచ్చి వీళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. కాబట్టి వేతనాలు ఈరోజు హాస్పిటల్లో పనిచేసేటటువంటి శానిటేషన్ కార్మికులకు 16,000 రూపాయలు జీవో ఇచ్చి ప్రభుత్వం వేతనం ఇస్తుంది. కాబట్టి మాకు కూడా ఆ రకంగా జీవో ఇచ్చి 16,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా శానిటేషన్ పరికరాలు ఇవ్వాలనేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాం మేము. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఈరోజు రాజకీయ నాయకులు వచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మా పార్టీ వాళ్ళని పెట్టుకుంటామని చెప్పేసి రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నారు. కాబట్టి గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి మాకు అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనేక దఫాలుగా అధికారులకు మెమోరాండాలు ఇచ్చాం. ఈరోజు ఎండాకాలం వేసవి సెలవులలో టీచర్లకు సెలవులు ఉంటాయి, పిల్లలకు సెలవులు ఉంటాయి, మాకు మాత్రం ఎటువంటి సెలవులు లేవు. ఎండాకాలం సెలవులు లేవు, లేదా మా కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఎటువంటి సెలవులు లేవు. కాబట్టి సెలవులు ఇవ్వాలనేసి, ఎండాకాలం సెలవులలో పనిచేస్తే 6,000 వేతనానికి కానీ 3,000 వేతనం ఇస్తున్నారు, సగం వేతనం ఇస్తున్నారు. కాబట్టి సమ్మర్లలో పనిచేస్తే 6,000 రూపాయల వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామనేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కోసం ఈరోజు విజయవాడలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు చర్చలకి ప్రయత్నం చేశారా ప్రభుత్వంతో? మేము అనేక సార్లు మెమోరాండం ఇచ్చామండి, కానీ ప్రభుత్వం ఎప్పుడు మమ్మల్ని పిలిచి మా సమస్యలు పరిష్కారం చేస్తామనే దిశగా ఎప్పుడూ ఆలోచించలేదు. గతంలో డైరెక్టర్గా దివాన్ మైతిన్ గారు డైరెక్టర్గా ఉన్న టైంలో గత 2 ఇయర్స్ బ్యాక్, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీ సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానమ్మా, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిన 2 నెలల తర్వాతనే ఆయన వెళ్ళిపోయారు, వేరే వాళ్ళు వచ్చారు. నిధి మీనా డైరెక్టర్ మేడం వచ్చారు, ఆవిడ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. నేను కొత్తగా వచ్చాను కదమ్మా, నాకు తెలియదు, మీ సమస్యల గురించి నేను ఆలోచిస్తాను, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామంటున్నారు తప్పితే సమస్యల పరిష్కారం చేసేటటువంటి దిశగా కూడా ఆలోచించట్లేదు. ఈరోజు అమ్మఒడి నుండి వెనక్కి, తల్లిదండ్రుల దగ్గర నుండి వెనక్కి కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. కానీ మాకు ఇచ్చేటటువంటి మేము లెక్కేసాం, గత సంవత్సరం ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, కోట్ల రూపాయలు ఈరోజు అమ్మఒడి ద్వారా మేము వీళ్ళకి జీతాలు ఇస్తున్నాం అనేసి. ఆ లెక్కలు కనుక చూస్తే 6,000 కాదు 19,500 మాకు వేతనం వస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలలో. కాబట్టి మేము ఏమడుగుతున్నాం, పని చేస్తున్నాం, కష్టపడి పని చేస్తున్నాం, పని చేసుకున్న దానికి ఈరోజు మేము వేతనం అడుగుతున్నాం తప్పితే పని చేయకుండా ఈరోజు వేతనం ఇవ్వమనేసి మేము అడగట్లేదు. కష్టపడి పని చేస్తున్నాం. ఈరోజు బాత్రూమ్లు కడిగి, సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం బాత్రూమ్లు కడిగి ఫోటోలు తీసి పెట్టాలంట, రేపు పొద్దున వీడియోలు కూడా తీసి పెట్టండి అంటారేమో. కాబట్టి అటువంటి ఈ యాప్లో అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని అవమానించే విధంగా ఈరోజు ఫోటోలు తీసి, బాత్రూంలో కడిగినది ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలనేసి ప్రభుత్వం మా వృత్తిని మమ్మల్ని అవమానించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇటువంటి ఈ 4.5 ఏళ్లలో కూడా మనం చూస్తే ప్రతి రంగం కూడా ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద వ్యతిరేకత చూపిస్తూ నిరసన తెలుపుతూ ఉంది. నిరసన తెలిపినప్పుడు కూడా ప్రభుత్వం వాటిని ఏమాత్రం కూడా బేఖాతరు చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే నిరసన తెలిపిన వాళ్ళనే అక్రమంగా అరెస్టులు చేయడమో, కేసులు పెట్టడమో జరుగుతూ ఉంది. మరి మీరింత నిరసన తెలుపుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకుంటుందని మీరు భావిస్తూ ఉన్నారా? ప్రభుత్వం ఆలోచన చేస్తుందనేసే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి మాకు వచ్చేదేమో గొర్రెతో ఒక బెత్తడన్న చందంగా ఈరోజు వేతనం ఉంది. మరి మార్కెట్లోకి వెళ్తేనేమో గ్యాస్ ధర కానివ్వండి, ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు, ఉప్పులు, పప్పులు అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. మరి మాకు వచ్చేటటువంటి జీతంతో 6,000తోని మా కుటుంబాలు ఎలా బ్రతకాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. న్యాయమైనటువంటి కోరికలే మేము కోరుతున్నాం. గొంతెమ్మ కోరికలు ఈరోజు మేము అడగట్లేదు. కాబట్టి న్యాయమైనటువంటి కోరికల పరిష్కారం చేయాలనేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఆలోచించుకోవాలి. వీళ్ళు ఈరోజు 54,000 మంది ఉన్నారు. కంటింజెంట్ వర్కర్లుగా 30-35 సంవత్సరాల నుండి మున్సిపల్ స్కూళ్ళలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది 4,000 రూపాయల వేతనమే.
ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు 20,000 మంది ఉన్నారు, ఇక్కడికి కూడా వచ్చారు ఈరోజు. కాబట్టి 4,000తోని 6,000తోని మా కుటుంబాలు ఎలా బ్రతకాలి? అందరికీ ఈరోజు నవరత్నాల పేరుతో నేను అందరికీ అన్నీ ఇస్తున్నాను అంటున్నాను. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు అంటున్నాను. ఈరోజు శానిటేషన్ వర్కర్లు నీ అక్క చెల్లెళ్ళలాగా కనబడట్లేదా ముఖ్యమంత్రి గారు అని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఈ శానిటేషన్ కార్మికులందరినీ, ఆయాలందరినీ కూడా వేతనం పెంచాలి అనేసి, కనీస వేతనం ఇవ్వాలనేసి, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సానుకూలంగా ఈ ప్రభుత్వం మా సమస్య పరిష్కరిస్తే ఓకే, లేదంటే రాబోయేటటువంటి కాలంలో ఎన్నికల కాలం మాకు అందరికీ బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నా అంటున్నారు కదా, మాకు కూడా అవకాశం వస్తుంది. బటన్ నొక్కేటటువంటి పని మేము కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు బటన్ నొక్కే రాజ్యాంగంలో హక్కు కల్పించిన ఓటు అనే హక్కు, ఆ ఓటుతో ఏం చేయాలో మేము కూడా ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈరోజు న్యాయంగా మా సమస్యలు పరిష్కారం చేయండి, మానవతా దృక్పథంతో ఆలోచించి. ఈరోజు కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటేనే బాత్రూమ్లు క్లీన్ చేసుకోవాలంటే వారం రోజులకు ఒకసారి అడుగుతారు. మరి 100 మంది, 150 మంది, 200 మంది, 600 మంది విశాఖ జిల్లాలో 4,000 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి. నాడు నేడు పేరుతోని బాత్రూమ్లు కట్టారు, మంచిదే, విద్యార్థుల పరిశుభ్రత అవసరమే. కానీ అందులో పనిచేస్తున్న కార్మికుల గురించి కూడా ఆలోచించాలి కదా అనేసి మేము యూనియన్గా అడుగుతున్నాం. ప్రభుత్వ పాఠశాల కళాశాలల యూనియన్గా, రాష్ట్ర కమిటీగా మేము ఈరోజు ఈ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.